కొన్ని సార్లు కేసీఆర్ గారిని ఈ విషయంలో మెచ్చుకోక తప్పదు. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కు ఏవైతే ఉచిత నీళ్ల సరఫరా జరుగుతుందో దాని మీద కూడా ట్యాక్సులు వేస్తే బాగుండు, దాన్ని ఉచితంగా ఇవ్వకుండా కొంచెం డబ్బులు పెట్టి ఇచ్చిన వ్యవస్థ నడుపుకోగలం అనుకుంటూ చెప్పిండు. కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం కావచ్చు, లేకుంటే చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు నీళ్లను ఉచితంగా సరఫరా చేస్తూ ఉంటే ఆయన అంత గొప్ప ఆలోచన చేసి గరీబులను కొంచెమైనా ఆదుకోవాలన్న వంతనట్టుగా కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేసింది అది కూడా తప్పే, ఇక పనికిరాని కొన్ని ఉన్నాయి, వాటి మీద కూడా ట్యాక్సులు వేయాలి లేకుంటే తీసేయాలనుకుంటూ ఈ రేవంత్ రెడ్డి గారు అరే భలే ముచ్చాడు చెప్తాడు. నాకు అర్థం కాదు. గమ్మత్తైన మనిషి, విచిత్రమైన మనిషి. చూద్దాం. హైదరాబాద్లో ఉచిత నీటి సరఫరా రద్దు చేసే యోచనలో రేవంత్ ప్రభుత్వం. హైదరాబాద్లో ఉచిత నీటి సరఫరా వల్ల చాలా నష్టం వస్తుంది, ఇలాంటి వృధా ఖర్చులు తగ్గించుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి అంటూ ద ప్రింట్ అనే ఛానల్లో మాట్లాడడం జరిగింది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే वेस्ट एक्सपेंडिचर को कम करना भी एक इनकम है। क्योंकि सिस्टम में ज़्यादा से ज़्यादा हम लोग जहाँ पर ज़रूरी नहीं है वहाँ पर ज़्यादा स्पेंड करते जा रहे हैं। तो पहले आप वेस्ट एक्सपेंडिचर को कम करने के लिए कोशिश करना। दूसरी बात, जो सर्विस सेक्टर है, फॉर एग्जांपल टेक इट हैदराबाद आउटर रिंग रोड इनसाइड इज कोर अर्बन रीजन, दिस इज हैदराबाद, ऑलमोस्ट 1 crore 10 million people are staying here. सो केसीआर ने ऐसा डिसीजन ले लिए कि फ्री वाटर, यहाँ पर मेट्रो वाटर वर्क्स वाले के जिम्मेदार है, जितना पानी दिए उसी के हिसाब से आप चार्ज कर रहे थे, तो सीवरेज के लिए कोई चार्ज नहीं है। जब सरकार ने फ्री वाटर दे दिए ना, उनसे एक पैसा भी कलेक्शन नहीं हो रहा, ड्रेनेज सिस्टम पूरा खराब हो गया। वेस्ट एक्सपेंडिचर को कम करना भी एक इनकम है। ఒళ్ళంతా కుట్రలు నిండిన మనిషి అని ఒక సినిమాలో డైలాగ్ వినుంటారు మీరు చాలా వరకు. కేసీఆర్ గారు గొప్పతనం ఇక్కడ మెచ్చుకోక తప్పదు. ఆయనంత మహానుభావుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడు నాకు తెలిసి. ఆయన గారు మధ్యతరగతి కుటుంబాల కోసము, పేద బడుగు బలహీన వర్గాల కోసము ఆ మనిషి హైదరాబాద్లో ఉచిత సరఫరా నీటిని, ఆ యొక్క పథకాన్ని, ఆ యొక్క సేవా కేంద్రాన్ని పెడితే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఏదైతే ఉచిత సరఫరా ఏదైతే ఉందో దాన్ని తీసేసి కొంచెం పైసలు వచ్చేది ఉంటే మనకు ఏమైనా మేలు జరిగేది అని అంటుండు. పైసలు వచ్చేది ఉంటే మనకు మేలు జరిగేది. ఇలాంటి పుక్కట వివరాలు పెట్టుకోవద్దు. ఇలా పెట్టడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది, డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఖర్చు అయిపోతుంది. ఇది చిత్రం. డ్రైనేజ్ వ్యవస్థ యాడ్ నుంచి వచ్చిందో లాస్ట్కి. అక్కడ కేసీఆర్ గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఒక మాటలు చెప్పాలంటే ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు అన్యాయం చేసినట్టే, హైదరాబాద్లో నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు ఏవైతే ఉచిత నీటి సరఫరా ఆ యొక్క కేసీఆర్ గారు పెట్టారో దాన్ని కూడా ఈరోజు పైసలు పెట్టుర్రు దాని మీద, అయితేనే బాగుంటుంది. ఉచితంగా కేసీఆర్ గారు తీసుకున్న డెసిజను ఈరోజు ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవుతుందంటే చాతకానోడు మాత్రమే ఈ మాటలు మాట్లాడగలుగుతాడు. అంతేనే కదా. ఇది నా వల్ల కాదు అని చెప్పేటోడు మాత్రమే గా మాట మాట్లాడగలడు. అటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నీటిపైన బిల్లు లేదేమంటాడు ఇప్పుడు. అలాంటప్పుడు ఉచిత బస్సు మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక పరంగా ఎంత అప్పుల్లో కూరుకుపోతుంది ఈ ఉచిత బస్సు వల్ల, 500 గ్యాస్ వల్ల. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఎన్నో కార్యక్రమాల్లో కేసీఆర్ గారు చేసుకొచ్చిన వాటిని అన్నింటినీ మూసుడు, రేవంత్ రెడ్డి చెప్పుడు చేసుడు తప్ప ఆయన చెప్పింది ఒక్కటి చేస్తాడు. కొత్తగా యాడ్ చేస్తాడు. కేసీఆర్ గారు ఏదైతే ప్రజల కోసం మేలు చేసిండో వాటినన్నింటి యాగం చేసుకుంటూ వచ్చుడు ఈయన లక్ష్యం. గుక్కెడు నీళ్ళ కోసం ఏడుస్తున్న పేద ప్రజలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెట్టింది కేసీఆర్. కానీ దానిపైన కూడా పైసలు వేస్తే బాగుండు అని మంచి మైండెడ్ తోటి ఆలోచించిండు మన రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ద్వారా, మేడిగడ్డ ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతులకు నీరు అందించాలి అనేది కేసీఆర్ గారి లక్ష్యం. లేదు అవినీతి జరిగిందిగా, నీళ్లు మొత్తం ఏపీకి పోవాలి, మన తెలంగాణ రాష్ట్రంలో సుక్క రావద్దు, రైతులు ఎండినా చచ్చిపోలేదు, మా గురువు బాగుండాలి, సంతోషంగా ఉండాలని ఆలోచించేది మాత్రమే రేవంత్ రెడ్డి. ఇది అసలు నిజస్వరూపం. రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఇది. రాష్ట్ర ప్రజలంటే ఆయనకి ఇష్టం లేదు. కాలకేయుడు ఒకసారి మాహిష్మతి సామ్రాజ్యంలో అడుగు పెడితే ఎడారి బ్రతుకులు అయిపోతాయని ఏ విధంగా డైలాగ్ ఉంటుందో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అడుగుపెట్టి అధికారంలోకి వస్తే ఈరోజు గుక్కెడు నీళ్లు దొరకకుండా, పశువుకు గ్రాసం దొరకకుండా, రైతులకు చేతి నిండా పని దొరకక, విద్యార్థులకు ఉద్యోగాలు రాక రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతా ఆగమవుతారని మనం తెలుసుకోలేకపోయాం. కానీ కేసీఆర్ గారు మంచి నీరు తాగడానికి ఇస్తే ఈయనే అది ఇచ్చుడు కూడా దండగే అంటాడు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ అంటే ఇది.